Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకు అలర్ట్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 6 ప్లాట్ఫామ్లను తాత్కాలికంగా మూసివేశారు. అంతేకాదు సికింద్రాబాద్కు రాకపోకలు సాగించే పలు రైళ్లను కూడా మళ్లించారు. సుమారు 100 రోజుల పాటు 6 ప్లాట్ఫామ్లను మూసివేయనున్నారు. అసలు సికింద్రాబాద్లో ప్లాట్ఫామ్స్ మూసివేతకు కారణమేంటి, ఎన్ని రైళ్లు మళ్లించారు వంటి పూర్తి విషయాలను ఇప్పుడు చూద్దాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను 720 కోట్లతో రైల్వే శాఖ ఆధునీకరిస్తుంది. రైల్వే స్టేషన్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికులకు రద్దీకి ఇబ్బందులు లేకుండా స్టేషన్ పరిసరాలలో ట్రాఫిక్ జామ్ లేకుండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాదిరిగా రూపుదిద్దనున్నారు. ఇందులో భాగంగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్లను విడతల వారీగా మూసివేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 60 రైళ్లను ఇతర స్టేషన్లకు మార్చారు. అలాగే ప్లాట్ఫామ్లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఆధునీకరణలో భాగంగా 6 ప్లాట్ఫామ్లను క్లోజ్ చేశారు. సికింద్రాబాద్కు రాకపోకలు సాగించే పలు రైళ్లను చెర్లపల్లి, కాచిగూడ, నాంపల్లికి మళ్లించారు. 100 రోజుల పాటు 6 ప్లాట్ఫామ్లను మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. పనులు పూర్తి చేసేందుకు సుమారు 76 రైళ్లను దారి మళ్లించారు. మొత్తం 60 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇతర స్టేషన్లకు మార్చారు. 5-6 ప్లాట్ఫామ్స్ను 13 రోజుల పాటు మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 3-4 ప్లాట్ఫామ్స్ను మరో 50 రోజుల పాటు మూసివేయనున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఇతర టెర్మినల్స్కు 30 రైళ్లను దారి మళ్లించగా ఇతర టెర్మినల్స్ నుంచి చెర్లపల్లి స్టేషన్కు 8 రైళ్లను మార్చారు. రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు కీలక సూచన చేసింది. 76 రైళ్లు మళ్లింపు చర్యలు చేపట్టినట్లుగా అధికారులు తెలిపారు. ఈ రైళ్లు చెర్లపల్లి, మల్కజ్గిరి, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి రాకపోకలు సాగిస్తాయి. సికింద్రాబాద్ నుంచి 30 రైళ్లను తాత్కాలికంగా ఇతర స్టేషన్లకు మళ్లించారు. శాశ్వతంగా చెర్లపల్లి టెర్మినల్కు 8 రైళ్లు మారాయి. చెర్లపల్లిలో 6 రైళ్లు అదనపు హోల్డింగ్కు అవకాశం కల్పించారు. దూర ప్రాంతాలకు వెళ్లే 32 రైళ్లను సికింద్రాబాద్కు బదులు చెర్లపల్లి మీదుగా నడిపించనున్నారు. మొత్తంగా పునర్నిర్మాణం తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దేశంలోనే అత్యంత ఆధునిక రైల్వే స్టేషన్లలో ఒకటిగా మారనుంది. అత్యంత సౌకర్యవంతంగా, క్లీన్గా, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందించే ప్రాంతంగా మారనుంది. ఈ క్రమంలోనే స్టేషన్లోని పలు ప్లాట్ఫామ్లను మూసివేశారు. కాబట్టి ప్రయాణికులు ముందుగా సమాచారం తెలుసుకొని వెళ్లాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.